హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శమ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, ఇప్పుడు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు కదా, ఇంటి నుంచి సంపాదించొచ్చా? తప్పక సంపాదించొచ్చు. అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎలా చేయాలి అనేది కూడా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నేను ఇందాక నుంచి చెప్పేది అదే కదా! ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్‌కి మెన్, విమెన్ అనేది ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఏంటి, థాట్స్. ఓకే. అంటే ఏంటి, థాట్స్ అనేది వైబ్రేషన్. ఓకే. సో వైబ్రేషన్ అనేది ఏంటి, మన మన థింకింగే. మనం ఎలా వైబ్రేట్ చేస్తున్నామో అది మనకి తిరిగి వస్తుంది అనేది మనకి లా ఆఫ్ అట్రాక్షన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మనకి రేడియో ఉంది, ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మారినప్పుడల్లా అక్కడ మాటలు మారుతాయి, మారుతాయి. చేష్టలు మారుతాయి, పాటలు మారుతాయి. కరెక్ట్. సో ఆ ఫ్రీక్వెన్సీ, మనం ఏ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతున్నామో ఆ ఫ్రీక్వెన్సీ మనకి తిరిగి వస్తుంది. అంటే ఏంటి, మన ఎమోషన్సే, అంటే మన ఫీలింగ్స్ ఎమోషన్స్ అవుతాయి, ఎమోషన్సే థాట్స్ని బట్టి అవన్నీ అవుతాయి. సో అన్నీ సర్కిలే మళ్ళా. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. అవును. సో సింపుల్గా, సో ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే బేసిక్గా ఏంటంటే, ఈ కాలంలో ఎవరు అంటే ఖాళీగా కూర్చోవట్లేదు అనుకుందాం కాసేపు. అవును. కొంతమంది అయితే, నేను రీసెంట్గా కూడా ఒక అమ్మాయితో మాట్లాడాను. కొంతమంది అయితే ఏంటంటే, ఉద్యోగం మానేసి పిల్లల కోసం ఇంట్లో ఉండవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో మనకి పనివాళ్ళు కానీ సపోర్ట్ కానీ లేదు. సో పెద్ద పెద్ద హై పేయింగ్ జాబ్స్ వదిలేసుకుని ఇంట్లో కూర్చుని ఇంట్లోంచి చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. అవును. నేను ట్రైనింగ్ కూడా చాలా మందికి ఇచ్చున్నాను. సో చాక్లెట్స్ కానీ, లేకపోతే క్యాండిల్స్ కానీ, లేకపోతే పచ్చళ్ళు పెట్టడం కానీ, లేకపోతే బేకింగ్ కానీ, కేక్స్ చేయడం కానీ, లేకపోతే ఫ్లవర్స్ చేయడం కానీ, లేకపోతే ప్యాకేజింగ్ చేయడం కానీ, లేకపోతే చీరల బిజినెస్ చేయడం కానీ, ఓకే. ఇలాంటివన్నీ ఎన్నో చేయొచ్చు. అంటే ఏంటి, ఫస్ట్ ఏదైనా సరే మనకి థాట్ రూపమే ఫస్ట్ వస్తుంది. అంటే ఓకే. మనకి చేయాలని ఉండాలి, దాని మీద మనకి అవగాహన ఉండాలి, అండ్ ఆల్సో మేము చేయగలం అనే నమ్మకం ఉండాలి. ఈ 3 ఉండాలి. ఆ 3 రావడానికి ఫస్ట్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. కరెక్ట్, సింపుల్. సో ప్రిపేర్ చేసుకొని దాంతో పాటు మనం ఏంటంటే టైం చూసుకోవాలి. అంటే పిల్లలు ఉన్నారా, ఇంట్లో వేరే పరిస్థితి ఉందా, ఇల్లు చూసుకొని నేను చేసుకోవాలా, లేకపోతే ఇల్లు విడిచిపెట్టేసి నేను విడిగా ఫుల్ టైం చేసుకోగలనా, ఇవన్నీ చూసుకుని పరిస్థితిని బట్టి తప్పక చేయొచ్చు. బట్ ద క్వశ్చన్ నువ్వు అడిగింది అంటే, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, యెస్, ఎవరైనా ఇంట్లోంచి చేయొచ్చు. ఈ కాలంలో ఏంటంటే ఇంట్లోంచి కన్సల్టింగ్ కూడా చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు అవును. యాప్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఆస్ట్రాలజీ యాప్స్ వచ్చున్నాయి, న్యూమరాలజీ ఉంది, టారో కార్డ్ ఉంది, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మనం చెప్పాలి అంటే. ఈవెన్ ఇప్పుడు యోగా చేస్తున్నారు, ఫిట్‌నెస్ చేస్తున్నారు, డయట్ చేస్తున్నారు. చాలా వరకు చాలా చేస్తున్నారు. వరకు ఇంట్లోంచి చేయొచ్చు మనం. అది ఎవరైనా చేయొచ్చు, మగాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా. సో లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనకి అలా భేదాలు, లింగ భేదాలు ఉండవు. బట్ సిన్స్ దట్ వాస్ ద క్వశ్చన్, తప్పక చేయొచ్చు. బట్ ఇవన్నీ చూసుకుని, దాంతో పాటు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని, దాంతో ఓకే. పాటు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వచ్చావంటే తప్పక ఇంట్లో కూర్చొని ₹1,00,00,000 నెలకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్. ఓకే. తెలుసు నాకు అలాంటి వాళ్ళు. సో అదేంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఏ థాట్ రూప్. ఆ థింకింగ్‌ని మనం ఏంటంటే దాన్ని తీసుకురావాలి, మేనిఫెస్ట్ చేయాలి. మేనిఫెస్ట్ చేయడం అంటే ఫిజికల్‌గా చూడడం. అంతే కదా! మనకి ఫిజికల్‌గా కనిపించాలి. సో తప్పక ఆంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్‌గా తీసుకునేవాళ్ళు. అంటే ఏంటి, ఇవాళ చేస్తాను, రేపు మానేస్తాను అనేవాళ్ళు కాదు. సో దాంతో పాటు మనకేంటంటే నేర్చుకునేవి ఉన్నాయి. ఫస్ట్ ట్రైనింగ్ పార్ట్. అంటే అవును. మనకేం కావాలో అది చేయడం అనేది. నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియా ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. తీసుకో. ఇవి 2 తీసుకుంటే కనుక తప్పక ఏంటంటే, వరల్డ్ ఈజ్ యువర్ ఆయిస్టర్. అంటే ఏంటి, ఈ మొత్తం లోకం అంతా మనకి ఎదురుగుండా కనిపిస్తోంది. ఒక చిన్న బాల్ కింద తయారైపోయింది. అంటే ఇదివరకు ఏంటంటే చాలా సముద్రం దాటాలి, ప్లేన్‌లో వెళ్ళాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు ఈజీగా వెళ్తున్నారు. సో ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, టూరిజంలో ఉండేవాళ్ళు, టూర్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అవును. లేడీస్. ఉన్నారు. సో అన్నీ చేయొచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు, కానీ నీ పరిస్థితిని బట్టి. అంతే కదా! అండ్ పెట్టుబడి నువ్వెంత పెట్టగలవు? పెట్టుబడిలో ఏమేమి వస్తాయి? నీ టైం కూడా వస్తుంది, నాట్ ఓన్లీ మనీ. సో ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇంట్లోంచి చేసి తప్పక సంపాదించొచ్చు. ఇదంతా ఎందుకు వస్తుంది అసలు యాక్చువల్‌గాను? చాలా మందికి నా దగ్గర వచ్చిన వాళ్ళ క్లాసెస్‌కి, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం వస్తారు. ఎందుకు? ఓకే. నేను చేయగలను అని ఇంకోళ్ళు చెప్తే నమ్ముతాం.
అంతే. మనం అంతా మనం అనుకోవడం కొంచెం తక్కువ. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఒకరు చెప్తేనే ఒకళ్ళు ఎదురుకుండా మనని ప్రోత్సహిస్తే, మనకి ఉత్సాహపరిస్తే చేస్తా. ఇప్పుడు మన ఐపీఎల్‌లో కూడా చూస్తూ ఉంటారు. అందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా బాగా కొట్టాలనిపిస్తుంది అనుకుంటా వాళ్ళకి ప్లేయర్స్‌కి. సో, ఎప్పుడు ప్రోత్సాహం ఉన్నప్పుడు, అక్నాలెడ్జ్‌మెంట్ ఉన్నప్పుడు అండ్ చీరింగ్ ఉన్నప్పుడు వెనకాతల తప్పక పైకొస్తారు. ఎందుకు ఇది చెప్పాను అంటే ఫ్యామిలీ కూడా సహకరించాలి. కరెక్ట్? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. సో, చుట్టుపక్కల వాళ్ళు సహకరించకుండా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నా ఒకటి. బికాజ్ ఎవరు నీకెందుకు అనేవాళ్ళు తప్ప అవును. చెయ్యి అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో, దానికి ఏం కావాలి నీకు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు నీకుందో నువ్వు ఏదైనా చేయగలవు ఇంట్లోంచి. సింపుల్. సో, లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో అదే చెప్తుంది. అనుకోకుండా మనకి ఏంటంటే అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో, డబ్బు అనేది ఇట్స్ ఓన్లీ ఎండ్ ప్రాసెస్. ముందు నువ్వు నిన్ను సరిదిద్దుకోవాలి. యాక్సెస్‌లో పెట్టుకోవాలి. వైబ్రేట్ అవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలంటే ఇవన్నీను. ఆ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు నువ్వు ఉన్నావో, ఎవరు చెప్తే నాకేంటి నేను చేయగలను అని ఎప్పుడు ఉన్నావో, నీకు డౌట్లు ఎప్పుడు లేవో తప్పక ముందుకెళ్తావు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మనకి ఈజీగా ఇవ్వడానికి, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యూనివర్స్ ఇస్ వెయిటింగ్ టు గివ్ యూ. ఓకే. వెయిటింగ్. ఇమాజిన్ ఇట్. ఎంత బాగుంటుంది. పైన దేవతలు మనకి డబ్బు కురుస్తున్నారు, కుబేరులు కురుస్తున్నారంటే ఎంత బాగుంది వినడానికి. తప్పే ఉంది, అది థాటే కదా. వచ్చింది రాంది పక్కన పెడదాం కాసేపు. బట్ ఆనందం ఇస్తుందా లేదా? ఇస్తుంది కదా. సో, అది ఆ థాట్ని కంటిన్యూ చేయడానికి నీకేంటి ప్రాబ్లం ఏంటి? కంటిన్యూ చేయొచ్చు కదా. సో, ఎలా వస్తుంది అనేది మనం యూనివర్స్కి వదిలేయాలి. సో, మన మీద మనం ఎప్పుడు నమ్మకం పెట్టుకొని ముందుకు సాగుతున్నామో అన్ని ప్లేస్లో పడతాయి. యాజ్ గురువులో పడతాయి అని చెప్తూ ఉంటాం కదా, అవి ప్లేస్లో పడతాయి అన్నమాట. విచ్ నేను ప్రత్యక్షంగా చూశాను. ఐఎమ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో లైక్ దట్. ఇట్ విల్ టేక్ టైం లేకుండా ఈ రోజు అనుకున్నాను ఈ రోజే అయిపోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ డజంట్ వర్క్ లైక్ దట్. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, యూఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ అన్ ఎలిఫెంట్. నీకు ఒక ఎలిఫెంట్ తీసుకొచ్చి ఇచ్చింది అనుకో లా ఆఫ్ అట్రాక్షన్, ఇమీడియట్గా ఇచ్చింది అనుకో, ఓకే. నువ్వు చేయగలవా? చేయలేను. పోనీ అంతవరకు వద్దు, కుక్క వరకు వెళ్దాం. సో, కుక్క గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఎందుకంటే మనం మాట్లాడుకునేది అట్రాక్షన్. దేనికి అట్రాక్ట్ అవుతుంది? థాట్స్కి, వైబ్రేషన్కి. నాకు బలంగా కావాలి, నాకు ఒక కుక్క కావాలి అని కూర్చున్నావు, ఒక పప్పీ కావాలి. సో, నీకు వెంటనే ఇచ్చేసింది అనుకో, నీకు అర్హత ఉందా? నువ్వు చేయగలవా? చేయలేను. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఆల్సో. సో, లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ గాడ్ ఆర్ యూనివర్స్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. మనకి తెలీదు. ఓకే. సో, ఎలా వస్తుంది అనేది తెలియదు. మనం ఏంటి మన్ని కరెక్ట్గా పెట్టుకోవడం, సరిదిద్దుకోవడం, అంటే మనం అర్హత తెచ్చుకోవడం అంట. ఎందుకు అది చెప్తాను అంటే, ఇట్ ఈస్ బికాస్ ఈవెన్ వెన్ యూ గో ఫ్రమ్ ఎల్కేజీ టు యూకేజీ ఒక ఎగ్జామ్ పెడతాడు. అవును, పెడతారు. పోనీ 10th వరకు వెళ్దాం. 11th వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలా? 10th పాస్ అవ్వాలి. నేను 10th చదివాను కనుక నాకు నేను 11th కూర్చుంటానంటే ఎవడెప్తాడు? ఎవరు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి అంటే, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనుకున్న బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఎగ్జామ్ పెడతాడు. పక్కా ఎంసెట్ రాయాల్సిందే. కరెక్ట్. అది నువ్వు ఎంసెట్ అన్నావు, యూనివర్స్ ఎలా పెడుతుందో మనకి ఏం తెలుసు? ఎంసెట్ పెట్టచ్చు, లా సెట్ పెట్టచ్చు, ఇంకో సెట్ పెట్టచ్చు, మనకి తెలియదు. సో, దేనికైనా మనం ప్రిపేర్ అయ్యి ఎప్పుడు ప్రిపేర్ అవుతాను? దేనికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది. నీకు కాన్ఫిడెన్స్ దేని మీద? నీ మీద, నీ గోల్ మీద, నీ డిజైర్ మీద ఉన్నప్పుడు తప్పక యూనివర్స్ నీకు రెట్టింపు ఇస్తుంది. రెట్టింపే ఎక్కువ ఇస్తుంది, నువ్వు అనుకోనంత ఇస్తుంది. సో, ఎప్పటికైనా ఏంటంటే నేను ఎప్పుడు అదే అర్హత అనేది వెరీ ఇంపార్టెంట్ అంట. సో, అర్హత పొందాలి అంటే చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చేయాలి. అందులో మనం ఒక భాగంగా ఒకటి మాట్లాడుకుందాం మనం. కానీ ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకు వస్తుంది. అలాగే ఏంటంటే చాలామంది మనకి వ్రతాలు, పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో, అది కూడా అంతే కదా. దృఢ సంకల్పం ఎవరికి ఉందో తప్పక ముందుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఒక పని కింద తీసుకోరు. కరెక్ట్. అది ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఎప్పటికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో అదే చెప్తాం, వెన్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్. అంటే ఏంటి?
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేను ఇందులోనే ఉంటాను, ముందుకెళ్తాను అనుకున్న వాళ్ళకి తప్పక యూనివర్స్ ఎంత అంటే మనం అనుకోని ఊహించినంత ఎక్కువ ఇస్తుందన్నమాట. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. బాక్సింగ్ తెలుసు కదా! యూ హావ్ సీన్ బాక్సర్స్ ఇన్ ద రింగ్. ఎప్పుడు నేనే యువతల వాళ్ళని కొట్టాలి అంటే ఎట్లా? నువ్వు దెబ్బలు తింటేనే యువతల వాళ్ళని కొట్టగలవు. అందుకని దెబ్బలు తినమంటలేదు. జాగ్రత్త పడమంటున్నా. అందుకనే బాక్సింగ్ నేర్చుకుంటారు. ట్రైనింగ్ ఉంటుంది. అలాగే వీటికి కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ట్రైనింగ్స్ అనేవి ఇస్తాం అనమాట. ఇట్ ఈస్ బికాస్ నిన్ను ప్రిపేర్ చేయడానికి ఫర్ యువర్ ఫ్యూచర్. నా కోసం ఎవరు చేయట్లే. ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో చేసుకున్నప్పుడు చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ అని చెప్తాము. అలాగే ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంట్లోంచి చేసే వాళ్ళకి కూడా ఎట్లాగా థింక్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. నేనన్నట్టు ఎవరు ఈ కాలంలో ఎందుకంటే సెల్ఫ్ ఎస్టీమ్ కోసం నేను కూడా ఏదో ఒకటి చేస్తున్నాను, నా సాటిస్ఫాక్షన్ కోసం చేసేవాళ్ళు, ఇంటి నుంచి చేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. నేను యువతల వాళ్ళకి చూపించాలి, నేను కూడా చేయగలను అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా క్లాసులు తీసుకుంటే బెటర్ ఆల్వేస్. బట్ వాళ్ళందరికీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక తప్పక ముందుకెళ్ళొచ్చు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, సంపాదించొచ్చు, ఎంతకైనా వెళ్ళొచ్చు, అందలం కూడా ఎక్కచ్చు. సో చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎన్ని వివరాలు మనకి తెలియజేశారో. సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హిట్ టీవీ.